అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మన తెలుగు సంవత్సరాది. ఇది మన తెలుగు వాళ్ళ పండగ మాత్రమే, జాతీయ పండగ కాదు. కానీ మన తెలుగు క్యాలెండర్ ప్రకారం రాబోయే తెలుగు సంవత్సరంలో మోడీ గారి పొలిటికల్ లైఫ్ ఎలా ఉండే అవకాశం ఉంది, రాహుల్ గాంధీ గారి పొలిటికల్ లైఫ్ ఎలా ఉండే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పబ్లిక్ ఒపీనియన్స్ని బట్టి, పొలిటికల్ సిచ్యువేషన్స్ని బట్టి మోడీ గారి పొలిటికల్ లైఫ్, రాహుల్ గాంధీ గారి పొలిటికల్ లైఫ్ రాబోయేటువంటి తెలుగు సంవత్సరంలో ఎలా ఉండే అవకాశం ఉంది అనేది ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మోడీ గారు తిరుగులేని నాయకుడిగా దేశంలో ఎదిగారు. వరుసగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మూడోసారి గెలిపించుకొని మోడీ 3.1 నడుస్తుంది. ప్రజెంట్ మూడోసారి ప్రధానిగా హ్యాట్రిక్ పీఎంగా ఇలా మోడీ గారిని మనం చూస్తూ ఉన్నాం. ఒక మన దేశంలోనే కాదు, జియో పాలిటిక్స్లో కూడా మోడీ తనకంటూ ఒక మార్కు వేసుకున్నారు. కేవలం కేంద్రంలో అధికారాన్ని వరుసగా సంపాదించడం మాత్రమే కాదు, మోడీ తన ఇమేజ్ తోటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ జెండాని ఎగరవేస్తున్నారు. దేశంలో ఒక 70% రాష్ట్రాల్లో బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ని ఓడించే అధికారంలోకి రావటం, మహారాష్ట్రలో తిరిగి అధికారాన్ని సాధించుకోవటం, మొన్న జరిగినటువంటి బీహార్ రాష్ట్రంలో కూడా తిరిగి అధికారాన్ని సంపాదించుకోగలగటం, ఢిల్లీలో వరుసగా గెలుస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి ఢిల్లీలో కూడా కాషాయ జెండా ఎగరవేయటం, ఇవంతా మనం చూస్తున్నాం. మోడీ హవాని మన దేశంలో చూస్తున్నాం. ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి: బెంగాలు, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ. కాకపోతే ఈ 5 రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ గట్టిగా గెలవగలిగేది అస్సాంలో మాత్రమే. మిగతా 4 చోట్ల గెలిచిద్ది అని చెప్పడానికి ఏమీ లేదు. తమిళనాడులో బీజేపీ మిత్రపక్షమైన అన్నాడీఎంకే అంటే వాళ్ళ కూటమి గెలిచే అవకాశం లేదు. డిఎంకే మళ్ళా గెలిచే అవకాశం ఉంది, లేదంటే హంగ్ అయినా వస్తుంది తప్ప వన్ సైడ్గా బీజేపీ అన్నాడీఎంకే కూటమి గెలిచే అవకాశం తమిళనాడులో లేదు. అది పక్కన పెట్టేస్తే, అంటే తమిళనాడులో బీజేపీ ప్రభావం చాలా తక్కువ. ఇంకో పక్క కేరళలో బీజేపీ పెరిగిన మాట వాస్తవం. మన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మనకు అది కనపడింది. కానీ అధికారంలోకి వచ్చేంత కాదు. కేరళలో అధికారం కమ్యూనిస్టులకి కాంగ్రెస్ మధ్య మాత్రమే చేతులు మారుతూ ఉంది. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. బీజేపీ అధికారంలోకి వచ్చేంత కేరళలో వెలగలేదు, అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కేరళలో. సో ఒక అస్సాంలో మాత్రం అధికారంలోకి రాగలదు. బెంగాల్లో తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ ప్రయత్నం వర్కౌట్ అవుతుందా లేదా అంటే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అవకాశం ఉంది, చూడాలి. బెంగాల్లో మాత్రం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు, రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. చివరికి తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి క్యాడర్లో కూడా చీలికను ఉపయోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో అధికారం రావాలని తీవ్రంగా ప్రయత్నం జరుగుతుంది. మరి బెంగాల్లో అధికారంలోకి వస్తారా రారా చూడాలి. కానీ సరే, ఈ 5 రాష్ట్రాలు సహజంగానే బీజేపీకి ఎప్పటి నుంచో కొరకరాని కొయ్యగా ఉన్న రాష్ట్రాలు. తమిళనాడులో అధికారాన్ని ఎప్పటి నుంచో బీజేపీ కోరుకుంటుంది తన పర్ఫార్మెన్స్ పెంచుకోవాలని, కానీ సాధ్యం కావట్లేదు. అలాగే బెంగాల్లో 2021 కూడా తీవ్రంగా ప్రయత్నం చేసింది అధికారంలో రావాలని. బీజేపీ బలం పెరిగింది, సీట్లు పెరిగాయి, కానీ అధికారంలో రాలేకపోయింది. ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయిపోయింది పశ్చిమ బెంగాల్లో. కేరళలో పెరగాలని ప్రయత్నం చేస్తున్నారు, పెరిగిన మాట వాస్తవం, అది కళ్ళకు కనపడతా ఉంది. కానీ అధికారంలోకి రావడం అనేది ఇప్పటికీ అయ్యే పని కాదు, ఇంకొంత సమయం పట్టింది. సో ఈ పరిస్థితి ఇలా ఉంది. ఇక రాబోయే కాలంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీజేపీకే అవకాశం ఉంటుంది అనేది పక్క. దేశంలో బీజేపీ క్రమక్రమంగా బలపడుతూ వస్తుంది. బలం లేని రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకుంటుంది, బలం ఉన్న రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుంది. ఇది బీజేపీ తన హవాని గత కొన్ని సంవత్సరాలుగా తన పర్ఫార్మెన్స్ని పెంచుకుంటూ, తన బలాన్ని కాపాడుకుంటూ, అధికారాన్ని ప్రతి రాష్ట్రంలో చేజెక్కించుకుంటూ, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆ పార్టీ ముందుకెళ్తూ ఉంది మోడీ గారి నాయకత్వంలో. సో ఇంకొన్నాళ్ళ పాటు మోడీకి తిరుగులేదు. మోడీకి సమకాలీన నాయకుడు ఇంకెవరు దేశంలో ప్రస్తుతమైతే కనపట్టలేదు. మోడీని ఢీకొట్టగల నాయకుడు ఇప్పటికైతే కనపడటం లేదు. ఇంకొన్నాళ్ళు మోడీ హవా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అంటే ఇంకోటి ఏంటంటే, మోడీ గారికి ఉన్న బలం ఏంటంటే, ఈ దేశంలో భారతీయుల మైండ్ సెట్ని మోడీ గమనించారు. మన బలాన్ని బలహీనతని మోడీ గమనించి మన మైండ్లోకి బీజేపీ సిద్ధాంతాన్ని ఎక్కించడంలో సక్సెస్ అవుతున్నారు. బీజేపీకి ఉన్న సక్సెస్, మోడీకి ఉన్న సక్సెస్ ఏంటంటే, ఈ దేశంలో ప్రజలు ఏం చెప్తే లొంగుతారు, బీజేపీకి ఓటేపించాలంటే ప్రజల్ని ఏ రకంగా ఆకర్షించాలి అనేది బీజేపీకి బాగా ఐడియా అర్థమైపోయింది. మన భావోద్వేగాన్ని ఎన్క్యాచ్ చేసుకుంటూ బీజేపీ క్రమంగా తన ఐడియాలజీని మన మైండ్లోకి చొప్పించి వాళ్ళతో క్యారింగ్ చేసుకోగలుగుతుంది, తన విజయాలను సాధించగలుగుతుంది బీజేపీ. సరే, ఇది మోడీ గారికి సంబంధించి. రాబోయే కాలంలో కూడా మోడీ గారి ఆహ్వానే ఈ సంవత్సరకాలం ఉండే అవకాశం క్లియర్గా ఉంది.
ఇంకొక పక్క రాహుల్ గాంధీ గారి పొలిటికల్ లైఫ్లో పెద్దగా మార్పు రాదు. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. సో తమిళనాడులో ఇండీ కూటమి గెలిచే అవకాశం ఉంది. కానీ గెలిచినా సరే అది కాంగ్రెస్ ఖాతాలోకి రాదు, డిఎంకే ఖాతాలోకి వెళ్ళింది. డిఎంకే బలం వల్ల, స్టాలిన్ ఇమేజ్ వల్ల, ప్రతిపక్షాల బలహీనత వల్ల మాత్రమే అక్కడ తమిళనాడులో డిఎంకే తిరిగి అధికారాన్ని సంపాదించగలుగుతుంది. సరే, డిఎంకే ఇండీ కూటమిలో ఉంది కాబట్టి, పొత్తులో కాంగ్రెస్ ఉంది కాబట్టి అది కొద్దిగా సంతోషకరమైన వార్త కావచ్చు కాంగ్రెస్కి. కానీ మొత్తంగా అది కాంగ్రెస్ ఖాతాలోకి, రాహుల్ గాంధీ ఖాతాలోకి అయితే రాదు. కేరళలో కాంగ్రెస్కి అధికారం వచ్చే అవకాశం ఉంది. సరే, సహజంగా ఏంటంటే అక్కడ ఒకసారి ఒకళ్ళ అధికారం ఉంటే ఇంకోసారి ఇంకోళ్ళకి అధికారం ఇస్తూ ఉంటారు, మార్పు చేస్తూ ఉంటారు. కాకపోతే విజయాన్ని మాత్రం 2 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చారు. వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చారు కమ్యూనిస్టులు అంటే అది రాహుల్ గాంధీ చేతగానితనం. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోయింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలోకి విజయం వచ్చినా సరే సహజంగా అధికార మార్పిడి జరుగుతుంటుంది కాబట్టి వచ్చినట్టుగా చూడాలి తప్ప అది కూడా పెద్ద రాహుల్ గాంధీ గొప్పతనంగా చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే అక్కడ ఉంది ఆప్షన్, అయితే కమ్యూనిస్టులు లేదా కాంగ్రెస్. ఒకసారి కమ్యూనిస్టులకు అవకాశం ఇస్తారు, ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇస్తారు, వాళ్ళ కల్చర్ అది. కానీ పోయినసారి కాంగ్రెస్ నచ్చక మళ్ళా తిరిగి కమ్యూనిస్టులకి అధికారం ఇచ్చారు. వరుసగా 2వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు విజయన్. ఇప్పుడు 3వ సారి కూడా మంచి పోటీ చేయిస్తున్నారు. కానీ సహజంగా కేరళ వాళ్ళు ప్రభుత్వ మార్పిడి కావాలనుకుంటారు కాబట్టి మార్పులో భాగంగా ఈసారి కాంగ్రెస్కి ఇచ్చే అవకాశం ఉంది అక్కడ. అది ఒక అడ్వాంటేజ్, ఉన్నంతలో కొద్దిగా అడ్వాంటేజ్ రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి. తర్వాత ఇంకెక్కడా కూడా పుదుచ్చేరి అంటే పెద్ద అది కేంద్రపాలిత ప్రాంతం, పెద్ద ఎక్కడోది కాదు. అస్సాం బీజేపీదే. బెంగాల్లో పెద్ద అసలు విషయం లేదు, కాంగ్రెస్కే విషయం లేదు. అంటే పెద్ద రాష్ట్రాలైనటువంటి బెంగాల్లో కాంగ్రెస్ తోక పార్టీనే, అక్కడ పెద్ద అసలు కాంగ్రెస్ ఉనికిలో లేదు. అలాగే కేరళలో లేదు, కేరళలో అధికారం వచ్చినా సరే అది ఓకే. కానీ తమిళనాడులో అధికారం వచ్చినా సరే అది డిఎంకే బలం తప్ప కాంగ్రెస్ బలం కాదు. కాంగ్రెస్ కేవలం డిఎంకేకి తోక పార్టీ మాత్రమే. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు చూసి ఆనందపడటం తప్ప రాహుల్ గాంధీ కాంగ్రెస్ని దేశవ్యాప్తంగా పెంచడంలో, నిర్మాణయుతంగా కాంగ్రెస్ని మార్చడంలో రాహుల్ గాంధీ పొరబడుతున్నారు. పైగా మోడీ తిరుగులేని నాయకుడిగా మారుతూ ఉంటే మోడీ స్ట్రాటజీలను గమనించి కౌంటర్ స్ట్రాటజీలు రచించి కౌంటర్ స్ట్రాటజీతో జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నంలో రాహుల్ గాంధీ విఫలమవుతూ ఉన్నారు. ఇలా విఫలమైనంత కాలం, మోడీ స్ట్రాటజీని అర్థం చేసుకోవటంలో రాహుల్ గాంధీ పొరబడినంత కాలం రాహుల్ గాంధీ జాతకంలో పెద్ద మార్పు ఏమీ రాదు, పొలిటికల్ లైఫ్లో పెద్ద మార్పు ఏమీ రాదు. సో రాబోయే సంవత్సర కాలం కూడా రాహుల్ గాంధీ పరిస్థితిలో ఏ మార్పు రాదు. ఇంకా కాంగ్రెస్ కొంచెం డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది, బీజేపీ పెరిగే అవకాశం ఉంది. క్రమక్రమంగా కాంగ్రెస్ భారతీయులకు దూరం అవుతుంది, ప్రాంతీయ పార్టీలకు తోక పార్టీగా మారిపోతుంది. ఆప్షన్ లేని చోట కాంగ్రెస్కి ఓటేస్తున్నారు తప్ప ఆప్షన్గా బీజేపీ ఉన్నప్పుడు, ఆప్షన్గా ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీని లేదా బీజేపీని మాత్రమే ప్రజలు చూస్తున్నారు. అది కాంగ్రెస్ గమనించగలగాలి. రాహుల్ గాంధీ ఒకసారి తనను తాను సమీక్ష చేసుకోగలగాలి. అవతల వాళ్ళ వ్యూహాలు ఎలా ఉన్నాయి, మనం దానికి ఏ రకంగా కౌంటర్ ప్లానింగ్ చేసుకోవాలనేది ఆలోచించుకోగలగాలి. సో ఇది ఈ సంవత్సర కాలంలో అంటే మోడీ గారికి తిరుగులేదు, రాహుల్ గాంధీలో మార్పు లేదు. ఇది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.